1988లో ఒంగోలు పట్టణంలో ఉమామహేశ్వర కాలేజీ స్థాపించబడింది. ఉమామహేశ్వరరావు గారు అంటే సిఎస్ఆర్ శర్మ కాలేజీలో 35 years ఫిజిక్స్ అడాప్ట్ డిపార్ట్మెంట్ గాను, విఎన్ఎం కాలేజీలో ప్రిన్సిపాల్ గాను పనిచేశాడు. సార్కి ఉమామహేశ్వరరావు గారు అంటే ప్రకాశం జిల్లాలో తెలియని వాళ్ళు లేరు. ఆయన డిసిప్లిన్ కానీ సబ్జెక్ట్ చెప్పడంలో కానీ చాలా ఎక్స్పర్ట్. అందువల్ల ఆయనకి అనేక మంది ఆయన దగ్గర చదివిన స్టూడెంట్స్ డాక్టర్లు అయినా ఉన్నారు, ఇంజనీర్ అయినా ఉన్నారు, ఇంకా మంచి మంచి పొజిషన్లో ఉద్యోగాలు సంపాదించిన ఉన్నారు. ఆయన పేరు మీద స్థాపించబడింది. ఆయన మాకు మామగారు అవుతారు. నా పేరు సి మల్లేశ్వరరావు. నేను విఎన్ఎం కాలేజీలో లెక్చరర్గా పనిచేశాను 35 సంవత్సరాలు, ఫిజిక్స్ లెక్చరర్. తర్వాత ఉమామహేశ్వరరావు గారి కూతురు సిలుకూరు జయలక్ష్మి ఎంఎస్సి బాటనీ, ఆమె నా మిస్సెస్. మేము ముగ్గురం కలిసి 1985లో ఈ కాలేజీ స్థాపించాం. అప్పటి నుంచి 37 సంవత్సరాల నుంచి డిసిప్లిన్గా కానీ, సెక్యూరిటీలో కానీ, మంచి విద్యను అందించడంలో కానీ, మంచి ర్యాంకులు సంపాదించడంలో కానీ, మంచి మంచి ఉద్యోగాలు వచ్చేట్టుగా మేము ఇక్కడ స్టూడెంట్స్ని ప్రిపేర్ చేయడం కానీ చేస్తున్నాం. 88లో స్థాపించిన సంవత్సరంలోనే మన కాలేజీ నుంచి ఒక స్టూడెంట్కి ఐఐటి ర్యాంక్ వచ్చి మద్రాసులో చదివాడు. ఐఐటి ఇన్స్టిట్యూషన్లో మద్రాసులో చదివాడు. 97లో మన స్టూడెంట్కి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇంటర్మీడియట్, 97లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇంటర్మీడియట్లో మన స్టూడెంట్కి వచ్చింది. అంటే ఏంటి, రాష్ట్రంలో ఉన్న 4,05,00,000 మంది విద్యార్థుల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది ఉమామహేశ్వరరావు. అప్పటి నుంచి ఉమామహేశ్వరరావు అనేది స్టేట్ లెవెల్లో ప్రతి వాళ్ళకి తెలుసు. మేము 37 సంవత్సరాల నుంచి ఓన్లీ ఒకే బ్రాంచి ఉమామహేశ్వరరావు ఒంగోలు నడుపుతున్నాం. మాకు డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఏ కాలేజీ కూడా మేము స్థాపించాం. ఒక ఉమామహేశ్వర కాలేజీ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మంచి విద్యార్థులను తయారు చేసి మంచి మంచి ఉద్యోగాలు వచ్చేట్టుగా చేశాం. అందువల్ల ఎక్కడ ఉన్నా కూడా హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, మెడ్రాస్లో కానీ, అదేవిధంగా అమెరికాలో కానీ, జర్మనీ కానీ, లండన్ కానీ మా విద్యార్థులు అందరూ కూడా ఇలా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి మంచి ఉద్యోగాలు ఉన్నారు. వాళ్ళు ప్రోత్సాహం వల్ల, వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల ప్రతి సంవత్సరము వాళ్ళకి సంబంధించిన విద్యార్థులు మా కాలేజీ చదువుతున్నారు. వాళ్ళందరూ కూడా మంచి డెవలప్ అయ్యి మంచి మంచి ఉద్యోగాలు పొందుతున్నారు. అందువల్ల నిరంతరం సాగుతుంది అది 37 సంవత్సరాల నుంచి. ఇప్పుడు కూడా నేటికి కూడా 24, 25, 25, 26 కూడా మేము 24 గంటలు స్టూడెంట్స్ మధ్యలో ఉండి వాళ్ళు ఎట్లా చదువుతున్నారు, ఏ విధంగా చదివిస్తే వాళ్ళకి మంచి ర్యాంకులు వస్తాయి, ఏ విధంగా చదివిస్తే వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి, ఫీజులు ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఫీజులు బాగు చేయాలని మేము, నేను కానీ మా మిస్సెస్ కానీ 24 hours వర్క్ చేస్తూనే ఉంటాం. ఆమె జయలక్ష్మి గారు ఎంఎస్సి బాటనీ బీఈడి. అందువల్ల ఆమె నిరంతరం కూడా మంచి ఆహారం ఎట్లా పెట్టాలి పిల్లలకి, ఏ ఆహారం తింటే వాళ్ళు మంచి వృద్ధిలోకి వస్తారు, మన స్టూడెంట్సే కాదు మన పిల్లల లాంటి వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళారు కాబట్టి వాళ్ళు సెక్యూరిటీ పరంగా కానీ, విద్య పరంగా కానీ వాళ్ళందరూ కూడా డెవలప్ చేస్తూ వస్తున్నారు. అందువల్లనే మాకు ఇక్కడ చదివిన విద్యార్థులు ఈ కాలేజీ గురించి మంచిగా చెబుతూ, మళ్ళీ వాళ్ళ చుట్టాలు కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ డాటర్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన కానీ వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ ఇంటర్మీడియట్ చదవడం జరిగింది. అందువల్ల ఏంటంటే వీళ్ళందరికీ ఈ విధంగా ప్రోత్సహించిన మా తల్లిదండ్రులకి, వాళ్ళ పిల్లలు చదివిన మా విద్యార్థులందరూ కూడా మా కాలేజీ గురించి ప్రోత్సహించినందుకు మా కాలేజీ తరఫున, మా కళాశాల తరఫున, మా మేనేజ్మెంట్ తరఫున, మా విద్యార్థులందరికీ కూడా వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ
ఈ విధంగా ముందు ముందు కూడా ప్రోత్సహించాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.